దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును కూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసుని వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించునని ఆయనతో చెప్పి మికిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. నేను మహా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహము తిరిగి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడయ్యునుట కనుగొనిరి. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్పవారైనను దేవుని పాద సన్నిధికి రావలసిన వారే. నీకు ధనమున్నదా, నీకు ఆస్తి ఉన్నదా, అంతస్తులు ఉన్నవా, నీలో గర్వము ఉన్నట్లయితే దేవుడు నీ వైపు చూడడు. ఇదిగో ఈ శతాధిపతి మరి ప్రభుత్వ అధికారి, ఎంత పెద్ద అధికారి, అతనికి ఎంతో హోదా ఉన్నదని దేవుని సన్నిధానంలో ఒప్పుకొనిచ్చి ఉన్నాడు. అయినను ఆయన ఎంత మాత్రం తగ్గింపు స్వభావముతో ఆయన యొక్క అనుచరుని స్వస్థ పొందుటకు నోటి మాట చాలు స్వస్థత పొందినని నమ్మకము విశ్వాసముతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన స్వస్థత పొందినట్లు వాక్యము ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం. ప్రతి మనిషి దేవుని ఎదుట లొంగిపోవలసినది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.